రాజకీయాల్లో ఒకప్పుడు పిడుగుల మెరుపుల హడావుడి చేసిన ఎర్ర పుస్తకం ఇప్పుడు ఎక్కడుంది? లోకేష్ చేతిలో ఊపిరి బిగబట్టిన ఆ రెడ్ బుక్ ఇప్పుడు ఆ చాప్టర్లన్నీ క్లోజ్ అయ్యాయా లేక ప్రభుత్వమే వెనక్కి తగ్గిందా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రలో లోకేష్ చేతిలో కనిపించిన ఎర్ర పుస్తకం టీడీపీ కార్యకర్తల్లో నమ్మకాన్ని నింపింది. మా మీద దాడులు చేసిన వాళ్ళు లిస్ట్ ఇదే, ఒక్కొక్కరి పేరు రాసుకున్నామంటూ మేము అధికారంలోకి వచ్చాక వారందరినీ లెక్కలు తెలుస్తామని లోకేష్ గర్జించారు. అధికారంలోకి వచ్చాక నిజంగానే ఆ లిస్టు పనిచేసింది. వల్లభనేని వంశీమోహన్, పోసాని కృష్ణమురళి, తూరక కిషోర్, బోరుగడ్డ అనిల్ ఇలా పలు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. రెడ్ బుక్ పేరు విన్నా చాలా మంది వణికిపోయారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వరకు ఆ జాబితాలో చేరినట్టు వార్తలు వచ్చాయి. పోస్టింగ్ లేక ఖాళీగా కాలం గడిపిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ రెడ్ బుక్ గురించి ఒక్క ఊసు వినిపించడం లేదు. లోకేష్ కూడా మాట్లాడడం లేదు. టీడీపీ సోషల్ మీడియా కూడా నిశ్శబ్దం పాటిస్తోంది. అంటే ఎర్ర పుస్తకం అన్నది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనా? ప్రజల మధ్య చర్చ ఏంటంటే ప్రజలు పాలన కోసం ఓటు వేశారు, కానీ రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపులు చేస్తారా అన్న డౌట్ కలిగిందట. వైసీపీ కూడా ఇదే లైన్లో విమర్శలు చేసింది. రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారా అని. అదే ఇప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. మొదట్లో పెద్ద హడావిడి చేసిన రెడ్ బుక్ ఇప్పుడు కనపడకపోవడానికి అసలు కారణం ఇదే అనుకుంటున్నారు విశ్లేషకులు. ప్రజల్లో ప్రతికూల భావన రాకుండా, పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా చంద్రబాబు లోకేష్ వ్యూహం మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలు కూడా ఇప్పుడు వెటకారంగా అంటున్నారు, చాప్టర్లన్నీ క్లోజ్ అయిపోయాయా లేక ఆ పుస్తకం ఎప్పుడు ఖాళీగానే ఉందా అని. అసలు విషయం ఏమిటో తెలియదు కానీ ఎన్నికల్లో ఓటమి భయం చూపించడానికి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఎర్ర పుస్తకం ఒక పెద్ద ఆయుధంగా వాడారని మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ జనసేనలకి చేతిలో పూర్తి అధికారం ఉంది. కనుసైగలతోనే నిర్ణయాలు అమలు చేయగల శక్తి ఉంది. అయినా ప్రజల్లో చెడు అభిప్రాయం రావద్దనే ఉద్దేశంతో పార్టీలో అంతర్గత ఆదేశాలు వచ్చాయట. అంటే ఇప్పుడు అదే రెడ్ బుక్ రాజకీయ హంగామా సృష్టించిన ఒక పొలిటికల్ వెపన్ మాత్రమేనని నిరూపితమైంది. లేదా సరైన టైం కోసం మళ్ళీ తెర వెనకాల దాచిపెట్టారా అన్న ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది.